ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు గారు ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో హ్యామ్ రోడ్స్ గురించి, ఎక్సెస్ టెండర్స్ ని పిలుస్తున్నామని, ఇచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్సెస్ అవుతుందని చెప్పి, 11,000 కోట్లు అయితే 15,000 కోట్లు ఎక్సెస్ అయిందని చెప్పి, అడ్డగోలుగా ఆలోచన లేకుండా తలతిక్కగా ఏదో మాట్లాడాలి, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని హరీష్ రావు ఈరోజు బ్లాక్మెయిల్ రావుగా మారినట్టు చాలా స్పష్టంగా నేను వారి ప్రెస్ మీట్ చూస్తే, వారి యొక్క చిట్ చాట్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. టెండర్ ప్రక్రియ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా యాజ్ పర్ నామ్స్ టెండర్ వేసి ఇంకా టెండర్స్ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ కాకముందే ఈ బాబమ్మర్దులు ఇద్దరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకి పాల్పడి అందరినీ బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోరు. ఈరోజు ప్రతిపక్షంలో పోయినాక కూడా ఏ రకంగా ఎవరిని బెదిరియాలి, ఏ రకంగా ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఏ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇద్దరు పోటాపోటీన మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్రషర్స్ గురించి మాట్లాడి, తర్వాత వాళ్ళ బంధువు శాసన మండలి సభ్యుడు నవీన్ రావు గారితో మధ్యవర్తిత్వంతో చేసి ఆ క్రషర్ అందరితో కూడా బ్లాక్మెయిల్ చేసి పైసలు తట్టుకుంటే ఇదే హరీష్ రావు. ఈరోజు మళ్ళీ హ్యామ్ రోడ్ల గురించి కూడా, ఈ రోడ్ కాంట్రాక్ట్ టెండర్లు ఎవరైతే ఈ రోడ్ కాంట్రాక్ట్ చేస్తారో 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అరాచకానికి ప్రభుత్వం ఏర్పడినాక ఎవరు కూడా రోడ్లు ఏదిగా ముందుకు రాలేదు. వీళ్ళు ఏదైతే చెల్లించాల్సిన బిల్లులు వీళ్ళు చెల్లించాల్సినవి చెల్లించకుండా వాళ్ళకి ఇబ్బంది పాలు చేస్తే ఎవరు కూడా బయటికి వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేకుండే. దాని తర్వాత ఒక భరోసాని కల్పించి బాధ్యతతోటి సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా బిల్లు వస్తే ఇబ్బంది పడకండి అని చెప్పి హ్యామ్ దాని కింద 60-40 రేషియోలో లోన్ది, మిగతా సగం ఇక్కడ 60-40 రేషియోలో ప్రొసీజర్ ప్రకారంగా టెండర్స్ ని పిలుస్తే దాన్ని కూడా ఈ రోజు వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి, మరి మా సంగతి ఏంటి, మాకు ఇవ్వకపోతే బా ఒక దిక్కు, బామ్మడిది ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఇద్దరు పోటీ పడి ఈ బ్లాక్మెయిల్ రావులు వీళ్ళని దండుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న అవాస్తవాలని, టెండర్లు ఓపెన్ కాకముందే అవాస్తవాలని, తప్పులని ప్రచారం చేసి ఇండైరెక్ట్ గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి చిట్ చాట్ చేసిన మీడియాతో చాలా స్పష్టంగా వారు మాట్లాడిన మాటలతో అర్థమైంది. ఇంకోటి మహిళల పైన అత్యాచారం గురించి, బాబు మీ కుటుంబంలో ఉన్న కేటీఆర్ తోడబుట్టిన చెల్లె, నీ మరదల్ని, మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు ప్రతిరోజు ఏడిపిస్తారు. మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు రాక్షసులు, మీరు నీచులు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అడ్డగోలుగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసేదానికి ఇప్పటి వరకు మీకు సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానం లేదు. ఈరోజు మీరు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్పని సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈగిల్ ఫోర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి చోట ఎక్కడ చిన్న చిన్న సంఘటన జరిగినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ చాలా పకడ్బందీగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ పెట్టుకొని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ పనిచేస్తుంది. ఇవి మీ కళ్ళకి కనబడతలేనట్టున్నాయి. ప్రతి వారం రోజులకి బావ ఒకటి మాట్లాడితే బొమ్మడితో ఒకటి మాట్లాడాలి. ఎవరిని నేను వీని బ్లాక్మెయిల్ చేస్తాను, వాడిని బ్లాక్మెయిల్ చేయ, నేను వీడిని దండుకుంటాను, వాడిని దండుకో అని చెప్పి పోటీ పడి, సిగ్గు లేకుండా పోటీ పడి ప్రతి దాన్ని కూడా ప్రజల సమస్యల పైన మాట్లాడడం పక్కన పెట్టి ఈ కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరియాలి, ఈ కాంట్రాక్టర్ దగ్గర పైసలు ఎట్లా దండుకోవాలి, ఈ దండుకున్న పైసల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలనే దానిపైన చిత్తశుద్ధి తప్ప, లేదా మా అయ్య ఎప్పుడు కథమవుతాడు, మా అయ్య కథమైన తర్వాత ఆ కుర్చీలు ఎప్పుడు కూర్చోాలని చెప్పి కేటీఆర్, లేదా మా మామ ఎప్పుడు కథమవుతాడు, మా మామ కథమైన తర్వాత కుర్చీలో కూర్చోాలని చెప్పి హరీష్ రావు. ఈ రెండు విషయాలు తప్ప ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రజా ప్రభుత్వము సమస్యల్ని వింటుంది, ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల్ని వివరిస్తామనే సోయి లేదు. నిజంగా హరీష్ రావుకి, కేటీఆర్ కి నేను చెప్తున్నా, నిజంగా మీకు సిగ్గుంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు శాసన మండలి సభ్యులుగా, ప్రభుత్వ విప్పులుగా నేను దయాకర్ గారు బాధ్యత తీసుకుంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే మా దగ్గర రండి, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్తాము, ముఖ్యమంత్రి గారిని మీకు కల్పిస్తాము.
10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మీకు సోయి లేకుండే, మీ మీ నాయన మీ మామ ఎవరిని కలిసే పరిస్థితి లేకుండే. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విషయం ఉన్నా కూడా వారు కలిసి ఆ సమస్యని పరిష్కరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఈ రకంగా కాకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఏది పడితే ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు మీ అందరు తాట తీసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.